హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం బిగ్ బాస్ 9 ఎంతో రసవత్తరంగా అయితే సాగుతుంది. మరి బిగ్ బాస్ ప్రతిసారి చాలా సెలబ్రిటీలను తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి డిఫరెంట్గా సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు. మరి ఈ సామాన్యులకి మరి కొందరిని మాత్రమే సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష అనే కొత్త కాన్సెప్ట్తో అయితే తీసుకురావడం జరిగింది. అందులో 15 మెంబర్స్లో ఒక జెన్యున్ పర్సన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆ జెన్యున్ పర్సన్ ఎవరో కాదు, నాగా. మరి బుస్ అని కాటేసి మరి బయటికి పంపించేశారు. మరి ఎందుకు పంపించేశారు? అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని, జెన్యూన్ కంటెస్టెంట్‌ని ఎందుకు బయటికి పంపించడం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాగ గారు. బుస్. హాయ్ అండి. నమస్కారం. బుస్ ఎందుకు అలా జరిగిందంటారు? అంటే కాటు పడింది గదా! మరి నాగా అట్లా కాటు మీరెయ్యాలి గానీ మీకు బిగ్ బాస్ వాళ్ళేసారా ఆ! అగ్ని పరీక్ష? అంటే అది షో ప్యాటర్న్ అది. సో, హ్మ్. వాళ్ళకి కావాల్సిన ఆ కంటెంట్ ఏది కావాలో వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. యాహ్! అంటే మీ ప్రస్తుతం దగ్గర కంటెంట్ లేదా? అహా! ఒక్కొక్క సీజన్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి. ఒక్కొక్కళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! హ్మ్. సో, ఈ సీజన్‌కి వాళ్ళ దగ్గర నుంచి పలానా అవుట్‌పుట్ వస్తుందేమో అనేసి అలాగ ఆలోచించి తీసుకున్నారు. ఓకే. మీ దగ్గర నుంచి ఏ కంటెంట్ కోరుకున్నారో అని మీకనిపిచ్చింది? ఆహ్, తెలీదు నాకు కూడా. తెలిసుంటే అదే అదే చేసేవాడిని. జేస్తుండేవాళ్ళా? ఓకే. అంటే తర్వాత అనిపిచ్చిందేమన్నా? అరే! ఈ కంటెంట్ చేసుంటే నేను ఆ ప్లేస్‌లో అప్పుడే ఉండేవాడినేమో నేను అని. నటిస్తున్నట్టు అవుతది గదా! ఎక్కువ రోజులు నన్ను ఉంచుకోరు 'బిగ్ బాస్' ఇంట్లో. ఆ! బయట పడిపోద్ది. ఎక్కువ సేపు నటించలేం గదా! సో, అవును. ఎలాగో గెంటేస్తారు మేడం మీద చేయి పెట్టి. ఆ! యాహ్! కానీ ముందే గెంటేసారా? అది పర్లేదులెండి. అందరూ అప్‌సెట్‌లో ఉన్నారు యాహ్! యాహ్! ప్రెజెంట్. యాహ్! యాహ్! షాక్‌లో ఉన్నారు. అందరికి థాంక్ యూ. అప్‌సెట్ ఉన్నవాళ్ళకి. ఓకే. అంటే ముందు ముందు ఎళ్తారు అని గూడా కొంత కాన్ఫిడెంట్ ఉంది అందరిలో. అంటున్నారు. చూద్దాం మరి వైల్డ్ కార్డ్ ఉంటే అంటే అదృష్టం. ముందే తీసుకుంటే బావుంటుండే. ఆ! ఒకవేళ వైల్డ్ కార్డ్ వచ్చినా ఓకే. తీసుకోండి 'బిగ్ బాస్' ప్లీజ్. తీసుకోండి ప్లీజ్. ఓకే. సో, ముందుగా 'బిగ్ బాస్‌ది' తర్వాత మాట్లాడుకుందాం. హ్మ్. సో, ముందుగా ఫ్యామిలీ జర్నీ ఎలా ఉంది యాహ్! మీకు? అంటే మొదటి నుంచి అంటే చాలా అప్ అండ్ డౌన్స్ గూడా ఉంటాయి యాహ్! ఫ్యామిలీలో. యాహ్! సో, మీ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? ఏ హ్మ్. విధంగా ఒక్కసారి? ఫస్ట్ అయితే పూర్ ఫ్యామిలీయే. అంటే అసలు ఏముండేది కాదు మాకు. మా నాన్నగారు చిన్న బ్యాంక్‌లో క్లర్క్‌లాగా స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి మెల్లిగా గవర్నమెంట్ జాబ్ ఒకటొచ్చింది. అలా చేసుకుంటూ మా అమ్మగారు అడ్వకేట్ అయ్యారు. హ్మ్. తనయిన తర్వాత రీసెంట్‌గా నన్ను మా సిస్టర్‌ని చదివిపిచ్చారు. హ్మ్. సిస్టర్ జడ్జ్ అయిపోయింది. నేను ఏలో అలా సోషల్ మీడియాలో కూడా చేసేసాను. ఇక్కడ దాకా వచ్చాను. ఓకే. యాహ్! సో, అడ్వకేట్స్ ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు ఇంట్లో. యాహ్! ఓకే. హ్మ్. నెక్స్ట్ అడ్వకేట్ మీరేనా? ఆహ్, మా అమ్మగారి కోసం చేశాను. ఆ! ఈ ఆపర్చునిటీ వచ్చి ఉండకపోతే అటే వెళ్ళిపోయేవాడిని. ఓకే. బట్ ఇది ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. నాకు క్రియేట్ అయింది కదా! సో, దీన్ని కూడా యూజ్ చేసుకుంటాను. నాకు ఎందుకని వదిలేయాలి. ఇప్పుడు అది ఆపేస్తారా? ఆహ్, అది ఉంచుకుంటాను. ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అది నేర్చుకుంటూనే ఇది కూడా ఓకే. కంటిన్యూ. అది కంటిన్యూ చేస్తే ఇది యాహ్! 2 యాహ్! బ్యాలెన్స్ ట్రై చేస్తారంటారా? చేస్తాను. బ్యాలెన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. అంటే యాహ్! చేస్తా అని నమ్మకం ఉందా 2 బ్యాలెన్స్? చేయొచ్చు. చేయొచ్చంటారు. ఒక ప్రయత్నం చేద్దాం. అంటే నాకు ఇంతకు ముందు ఒకటి గుర్తుంది ఏంటనంటే వీడియోస్ అడ్వకేట్ చదవడం కోసం వీడియోస్ అనేవి డిలీట్ చేసినా యాహ్! యాహ్! ప్రొఫెషనల్ కాబట్టి యాహ్! డిలీట్ చేసినా అన్నారు. యాహ్! మరి 2 బ్యాలెన్స్ చేయడం ఎలా అంటారు? ఇప్పుడు వీడియోస్ చేయాల్సిందే ఎట్లైనా. ఇది మరి అలా అది కూడా చేయాల్సిందే. మరి ఆహ్, ఇది ఎయ్యాలి అంటే అది వదులుకోవాలా? అది లక్కీగా కావాలంటే ఇది అదే అదే. వదులుకోవాలా? లక్కీగా నాకు ఈ అగ్నిపరి జర్నీలో పాజిటివ్ జర్నీ వచ్చింది కదా! హ్మ్. సో, 'బిగ్ బాస్‌లో' బేసిక్‌గా అందరు నెగెటివ్ జర్నీ వస్తది. కెరియర్‌లు కూడా పోతూ ఉంటాయి కదా! సో, నాది యెస్. పాజిటివ్ జర్నీ అయ్యేసరికి సొసైటీ విల్ యాక్సెప్ట్. అరే! మంచి జర్నీరా మంచోడురా. సో, అది హ్మ్. కూడా చూడు వాడి దగ్గర ఏముందో చూద్దామని చూసేవాళ్ళుంటారు. హ్మ్. సో, 2 వై నాట్? ఓకే. యాహ్! నాగా జెన్యూన్ అని అందరూ అంటున్నారు. యాహ్! జెన్యూన్‌గానే ఉన్నారా అక్కడ? మీకేమనిపించింది? అహా! నాకనిపిచ్చింది. కొందరు ఆ! అంటే ఏందంటే సైలెంట్‌గుంటే యాహ్! మేబీ కొందరు అనుకుంటారు గదా! యాహ్! మేబీ మాస్క్ ఏసుకున్నారు. అంటే చాలామంది ఇప్పటి వరకు 'బిగ్ బాస్‌లో' చూసినంత వరకు హ్మ్. ఎవరైతే సైలెంట్‌గా ఉన్నారో వాళ్ళు మాస్క్ వేసుకొని ఉన్నారు అని ఓకే. అంటుంటారు. సో, మీరు మాస్క్ లేకుండానే నాకు ఉన్నారు. మాస్క్ ఉండదండి. స్ట్రెయిట్ లేదా? ఫార్వర్డ్. నేను కరోనా అప్పుడు బేసిక్‌గా మాస్క్ చాలా పెట్టుకుర్రా? కర్రప్పుడు పెట్టి కర్రప్పుడు పెట్టకపోతే గవర్నమెంట్ అన్నమాట. మనం పోయేవాళ్ళం అంటారా? పోయేవాళ్ళం. అంటే నేను చాలా ప్రైవేట్ పర్సన్. అంటే ఎక్కువ హ్మ్. మాట్లాడను ఎవరితో. హ్మ్. ఒక 4 ఏళ్ల నుంచి ఒక్కడినే ఉంటాను రూమ్‌లో. ఎవరితో మాట్లాడను. సో, హ్మ్. అది అలవాటయిపోయింది. ఒక్కడినే ఉండి. హ్మ్. సో, ఒకేసారి అగ్ని పరీక్షలో 15 మందిని పెట్టేసరికి కొంచెం ఏంట్రా ఆగమాగమైందా? ఆగమైంది. బట్ ఎనీవే మాట్లాడాను బానే. ఆ! సో, బానే మాట్లాడతాను గానీ, కొంచెం కామ్‌గా ఉంటాను. అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తుంటాను. హ్మ్. సో, తొందరపడను దేనికి. తొందరపడ్డారు. హ్మ్. ఓకే. 4 సంవత్సరాలు సింగిల్‌గా ఉన్నారు. సో, ఇప్పుడు అలవాటయిపోయింది. ఇంటర్వ్యూస్ ఇచ్చి, ఇచ్చి గూడా యాహ్! మాట్లాడడం యాహ్! అలవాటయిపోయింది ఎక్కువగా. అగ్ని పరీక్ష అలవాటయిపోయింది. ఆ! అక్కడ ఎక్కువ అక్కడ అలవాటయింది. అలవాటయింది. ఓకే. సో, 'బిగ్ బాస్' ఆపర్చునిటీ వస్తదని అనుకున్నారా మీ లైఫ్‌లో? రాదని అంటే అసలు లేదనుకున్నాం. అట్లాంటి ఆలోచన ఉండేనా మీకు అసలు ఫస్ట్? ఆలోచన గూడా లేకుండే. ఆ! మేమే ఓట్లేసి సెలబ్రిటీలని జేయాలి వేరే వాళ్ళనేసి మనమే ఓట్లేస్తూ ఉన్నాం గదా! అవును. అలా అనుకున్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీళ్ళు పెట్టారు ఈ సీజన్‌లో కామన్ మ్యాన్ అనేసి. హ్మ్. నేను గూడా వచ్చిద్దా లేదా అన్నట్టుగా లైట్‌గా అప్లై చేసి వదిలేసాను. ఇక్కడ అంటే ఎవరైనా దాకొచ్చింది. చెప్పారా మీకు? అంటే ఇట్లా యాహ్! హాట్‌స్టార్‌లో ఏసారు లేకపోతే మీరే జూసారా? ఈ అగ్ని పరీక్ష దీని గురించా? నాకు చెప్పారు. హ్మ్. నేను చూడలేదు. నాకు తెలిసిన అంటే యూట్యూబ్‌లో చిన్న ఛానెల్ ఉంది. 3000 సబ్‌స్క్రైబర్లు. ఓకే. ఆ ఓకే. సబ్‌స్క్రైబర్స్ ఇలాగ వచ్చింది. ఈసారి కామన్ మ్యాన్ అంటే అప్లై చేయండి అంటే హ్మ్.
మనల్ని ఎందుకు తీసుకుంటారు? నేను ఆఫ్టర్ ఆల్ అనామకుడిని. పెద్ద పెద్దోళ్ళు కావాలి కదా! టీఆర్‌పీ కావాలి కదా! ఎస్. సో, పెద్దోళ్ళు తీసుకునే అవకాశం ఉంటది. అంటే లేదు అప్లై చేస్తే చేయండి. వస్తే వచ్చింది లేకపోతే లేదంటే అప్లై చేశా. యాహ్! ఇది జర్నీ. లక్కీగా వచ్చింది. యాహ్! ఓకే. వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? ఇది సెలెక్ట్ నార్మల్‌గా అయింది. సెలెక్ట్ అమ్మతో. అమ్మతో షేర్ అమ్మతో. చేసుకున్నారు. సో, యాహ్! అంటే అన్నదా ఎందుకు మనకి ఇదంతా? యెస్. ఆ! యాహ్! అంటారుగా ఎందుకంటే 'బిగ్ బాస్' అంటే చాలా నెగెటివ్ ఉంటది చాలా మందికి. హ్మ్. అక్కడికెళ్ళిన వాళ్ళందరూ పాపం రచ్చరచ్చ అయిపోతా ఉంటారు. అవును. సో, ఎందుకురా మనకి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా! అవసరమా మనకి? మనం ఇదే ఇంట్లో ఉండాలి. ఇదే సొసైటీలో ఉండాలి మనం. హ్మ్. ఇల్లు మార్చుకోలేము, మొహం మార్చుకోలేము. అవసరమా అనేసి అంటున్నారు. హ్మ్. అయితే సరే వచ్చిన అవకాశం కదా! చూద్దాంలేమ్మా ముందుకెళ్దాము. అంటే ఏమవుద్దనుకో బుజ్జగిచ్చిన. బుజ్జగించాను. ఫైనల్లీ అమ్మ ఇప్పటికి ఆహా! సూపర్. ఆ! నీ జర్నీ సూపర్. ఆ! 'బిగ్ బాస్' కూడా వస్తే ఎళ్ళిపో. ప్రౌడ్ ఆఫ్ యూ నాగా. ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ. మమ్మీ హ్యాపీ. మమ్మీ హ్యాపీ. మమ్మీ హ్యాపీ అయినందుకు నేను ఇంకా హ్యాపీ. ఓకే. అంటే ఇప్పుడు నాగ వాళ్ళ మమ్మీ అని బయట చెప్పుకునేసరికి ఇంకా ప్రౌడ్ ఇంకా వచ్చేస్తది. హ్యాపీ. యాహ్! ఓకే. మీ అక్క, మీ డ్యాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి నేను వచ్చినట్టు తెలీదు. తెలీదు. ఓకే. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 టెలికాస్ట్ అయినప్పుడు అంటే సెప్టెంబర్ 3 తారీఖు అనుకుంటా సిస్టర్‌కి తెలిసింది. హ్మ్. 4 తారీఖు మా నాన్నగారికి తెలిసింది. హ్మ్. వాళ్ళిద్దరూ మొత్తం చూసి అరే! గర్వం రా ఎంత పేరు తెచ్చుకున్నావురా! 'బిగ్ బాస్‌లో' జనరల్‌గా మంచి పేరు రాదు. అవును. నీకు ఆ పేరొచ్చింది. ఐయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. హ్మ్. చెలరేగిపో అనేసి ఇలాగిద్దరు ఆ! యాహ్! ఆ! యాహ్! అప్పుడు గాల్లో తేలినట్టుంది అనిపించిందా? చేశాను. బట్ ఈవెన్చువల్లీ నేనేం చెప్పానంటే నేనొచ్చిందే మీకోసము. అంటే బేసిక్‌గా మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లల గురించి మొత్తం తెలుసనుకుంటారు. యెస్. అవును. కొంచెమే తెలుసు పిల్లల గురించి. సో, కొంచెం అపోహలుంటాయి. ఈడేంది ఇలా ఉంటాడని ఉంటాయి కదా! అవును. నేను ఖచ్చితంగా. మీకోసమే వచ్చా. హ్మ్. నేనేంటో ఒరిజినల్‌గా తెలిసేది 'బిగ్ బాస్‌లోనే' తెలుస్తది మన క్యారెక్టర్ ఏంటో. యెస్. అవును. మీరు నన్ను చూసి అర్రె! నా కొడుకురా అని ప్రౌడ్ అవ్వడానికి వచ్చాను. హ్మ్. మీరయ్యారా అని అడిగా. అయ్యాంరా అన్నారు. అయిపోయింది నా జర్నీ అన్న అంతే. చాలిగ. అంటే 'బిగ్ బాస్‌కి' ఎళ్ళాలనుంది. బట్ పేరెంట్స్ అయితే కొంచెం సాటిస్ఫై అయితే చేయగలిగా. సో, అగ్ని పరీక్ష తర్వాత వెళ్ళగానే అక్కని ఇంకా మమ్మీని చూసిన తర్వాత ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటది ఫేస్‌లో. ఆ! సో, అది గమనించారా? యాహ్! వాళ్ళు మంచి పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళు హ్మ్. బాగా చూసుకొని అంటే యాక్చువల్లీ పోకర్ ఫేసే ఉంటది. ఆ! పోకర్ ఫేస్ అంటే ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకుండా అలాగే ఉంటారు. ఆ! బట్ వాళ్ళ అంటే చెయ్యి వేసి ఇలా తట్టడాలు అది కొంచెం అదో డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ అది ఇగ. అది డిఫరెంట్ ఉంటది. ఆ! అప్పుడు అర్థమైంది. ఓకే. ఆహా! తర్వాత కూడా వెరీ గుడ్ రా అనేసి దిష్టి తీశారు. మరి నాగకి దిష్టి తాకినట్టే కదా! సో, ఓకే. అదంతా జరిగింది. యాహ్! ఓకే. అంటే చాలామంది ఏంటంటే మనకన్నా మన పేరెంట్స్ కన్నా పక్కింటోళ్ళకి మన వల్ల ప్రాబ్లమ్ అయితది. మీ కొడుకేంది? మీ కొడుకేంది? యాహ్! గలగపోవడం ఏంది? హ్మ్. అది ఇదని. హ్మ్. అట్లాంటి ఏమన్నా సందర్భాలు ఎదురైనాయా మమ్మీ బేసిక్‌గా వాళ్ళకు? 'బిగ్ బాస్' హిట్ అయిందని కూడా ఎందుకని? వేరే వాళ్ళ గురించి మనం ఎక్కువ కుతూహలం మన గురించి అదే. మనం పట్టించుకోము. అంతే కదా! పక్కోడి గురించి కావాలి కదా మనకు. అందుకే 'బిగ్ బాస్' హిట్ అయింది. ఆ! సో, ఉంటది ఖచ్చితంగా బంధువులు గాని, పక్కింటోళ్ళు పెద్ద పట్టించుకోకపోయినా హ్మ్. బంధువులు, డ్యాడీ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్, అమ్మ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ హ్మ్. ఏంది మీ వాడు ఏంది? 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 సో, హ్మ్. ఉంటది. బట్ ఇప్పుడు దే ఆర్ లైక్ మేము ఓటేస్తాం. ఆ! మీ వాడికి మేమే ఓటేస్తాం. సో, అది అలాగా. సో, మీరు ఇన్ని బిగ్ బాస్‌లు చూసారు గూడా. హ్మ్. సో, ఓట్లు గూడా వేశారు. హ్మ్. సో, ఒక రోజు హ్మ్. నాకు గూడా ఓటు ఏసే ఛాన్స్ ఒస్తది పబ్లిక్‌కి అని అనుకున్నారా? ఎక్స్‌పెక్ట్ అనుకోలేదు అసలు చేసారా? ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! ఇప్పుడు నేనొక్కడినే కాదు. ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో హ్మ్. ఓటింగ్‌కి ఎవరైతే వచ్చారో ఎవరికీ తెలీదు. హ్మ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. సో, సర్ప్రైజ్ ఉంది. హ్యాపీ ఉంది. అండ్ యాక్చువల్లీ పాజిటివ్ జర్నీ వచ్చేసరికి యెస్. ఇంకా ఆగలేదు యాక్చువల్లీ. ఇప్పుడు వైల్డ్ కార్డ్ కోసం అనేసి ఈ టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్‌కి కింద హ్మ్. కామెంట్ సెక్షన్‌లో నాగాని నాగ తీసుకో. నాగ నాగా, నాగ. నాగా, 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 నాగా. నాకు పీఆర్ కూడా లేదు. ఆ! సో, ఆడియన్సే నన్ను అంటే పుష్ జెన్యూన్ చేస్తున్నారు. ఎక్కడ పోదు అని యాహ్! హానెస్టీ, ఇక్కడే జెన్యూనిటీ. కనిపించింది. యాహ్! థాంక్ యూ అండి మీ థాంక్ యూ. అందరికి. థాంక్ యూ. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. థాంక్ కొంచెం యూ. తీసుకోండి వైల్డ్ కార్డ్‌లా. థాంక్ యూ. అంటే కొందరు జెన్యూన్‌గా ఉన్నారు. అవును. అంటే అవును. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆల్‌మోస్ట్ వాళ్ళకి ఫేమ్ హ్మ్. ఉంది కాబట్టి హ్మ్. వాళ్ళకో గోల్ ఉంది. సో, నార్మల్‌గా జెన్యూన్ పర్సన్ కొంచెం మనకు మిడిల్ ఫ్యామిలీ కాబట్టి మనము కొంచెం ముందుకొచ్చాము. హ్మ్. ఒక మనకు ప్లాట్‌ఫార్మ్ కావాలి అనే విధంగా హ్మ్. గూడా వచ్చినాము. హ్మ్. అందులో ఒక ముగ్గురు, నలుగురు గూడా ఉన్నారు. హ్మ్. మేబీ మీరు అనుకున్నారా? అంటే 9 అండ్ 9 తీసుకుంటే బావుండు అని? అంటే ఫస్ట్‌లో అదే వచ్చింది. ఒక 2 మంత్స్ బ్యాకు ఎందుకంటే సీజన్ 10 హిందీ 'బిగ్ బాస్‌లో' యెస్. 10 సెలబ్రిటీస్, 10 కామనర్స్ తీసుకున్నారు. యెస్. ఆ అవును. సీజన్‌లో కామనర్ గెలిచాడు. యెస్. సో, ఇది కూడా అలాగే వస్తదేమో 9 వస్తదేమో అని అనుకున్నాము. హ్మ్. అంటే మాకు అగ్ని పరీక్ష లాస్ట్ డేట్ దాకా మాకు తెలీదు ఎంతమందిని తీసుకుంటారనేసి. అవునా? అంటే 2 ఎపిసోడ్స్ 5 ముందే అన్నారు గదా! 2 ఎపిసోడ్స్ ముందే తెలిసింది మీకు కూడా. మాకు అప్పుడే తెలిసింది. అదే. స్టేజ్ అదే. మీద చెప్పారు. మేము హ్మ్. ఒక అగ్రీమెంట్ సైన్ చేసాము. దాంట్లో ఉంటదనమాట. మేము అనుకున్నాం అదేంటి వాళ్ళు 9 వస్తారు కదా! మేము 5 ఏంటి ఇంకా 4 ఉంటే బాగుండు కదా! బావుంది. ఆ! సో, ఆ 4ని మేబీ వైల్డ్ కార్డ్ ద్వారా తేవచ్చేమో. ఎందుకంటే గేమ్ మారుతూ యెస్. ఉండాలి ఎప్పుడు. యెస్. అవును. ఒకే ప్యాటర్న్‌లో ఉండి ఒకేసారి తీసుకొచ్చి పెట్టేసారనుకోండి జనాలకి బోర్ కొట్టేస్తది. హ్మ్. సో, 'బిగ్ బాస్' ఏం చేయాలంటే మధ్యలో సడెన్‌గా ట్విస్ట్ ఇవ్వాలి. అలా ఉంటేనే జనాలకి వాంట్స్ దట్ మ్యాజిక్. యెస్. అవును. యాహ్! ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హ్మ్. సో, ఇప్పుడు హ్మ్. మేబీ చెప్పలేము. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్నైనా ఉండొచ్చు. హ్మ్. ట్విస్ట్ కాబట్టి హ్మ్. బిగ్ బాస్. సో, ఎన్ని ఉంటాయని మీరు అంచనా యేసుకుంటున్నారు? ఆహ్,
2 వారాల తర్వాత ఉంటదంటున్నారు. హ్మ్. ఇది వైల్డ్ కార్డ్ ఏదైతే ఉందో. అప్పటికి 13 మంది మిగులుతారు. హ్మ్. అంటే ఇంకా 5 కలిపితే 18 అవుతారు. 18. 9. హ్మ్. సో 5 అనుకుంటున్నా ఆ లెక్క ప్రకారం అయితే. ఓకే. 5 అనుకుంటున్నారు. ఇంకో వీక్ అయితే 6 అవ్వచ్చు. ఓకే. 6 అట్లా. అవ్వచ్చు. హ్మ్. సో ఈ 5లో కామన్ పీపుల్‌కి అవకాశం ఉందంటున్నారా? కామన్‌గా ఉండొచ్చు. సెలబ్రిటీ కూడా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఎవరికైతే అగ్ని పరీక్ష వచ్చామో హ్మ్. మేము 15 మంది కాకుండా 44 మంది ఎవరైతే ఆడిషన్‌కి వచ్చారో వాళ్ళు కూడా ఉండొచ్చు. తెలీదు వాళ్ళు కదా! ఓకే. 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 తెలీదు. చెప్పలేం. ఓకే. ఉండొచ్చు. మీ అంచనా ప్రకారం హ్మ్. మీ మైండ్ గేమ్ ప్రకారం చూసుకుంటే ఎవరెవరికి వస్తది అని మీ అంచనా? అంటే అగ్ని పరీక్షలు ఆహా! 15 మంది వచ్చారు హ్మ్. గదా! హ్మ్. హ్మ్. సో అంటే మీరు ఈ గేమ్ దగ్గరుండి చూసారు. మాకు కొంచెమే చూపిచ్చారు. హ్మ్. మీకు ఎక్కువ చూసారు అక్కడుండి యాహ్! యాహ్! కాబట్టి. యాహ్! సో వీళ్ళుంటే బావుండు. యాహ్! వీళ్ళుంటే గేమ్ మజా వస్తది. యాహ్! యాక్టివ్‌నెస్ వస్తది యాహ్! అని ఎవరనిపిచ్చింది? సో, నా లెక్క ప్రకారం అడుగుతున్నారు కాబట్టి నా లెక్క తప్పైపోద్ది. ఎందుకంటే నేనే రెండో నంబర్ అనుకున్నా. 6లో రెండో వాడిని ఎళ్ళిపోతాననుకున్నా. సార్ సో, లెక్క అనేది యాక్చువల్లీ నాది పర్సనల్‌గా అయిపోద్ది. అంటే ఫ్రెండ్‌షిప్ గాను, అక్కడ గేమ్ పరంగాను ఆలోచిస్తాం గదా! కానీ హ్మ్. బిగ్ బాస్ టీమ్ డిఫరెంట్‌గా ఆలోచిస్తది. హ్మ్. వాళ్ళకేంటంటే ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ వాళ్ళ డేటా ఉంటది. ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారని. దానికి ఆ సీజన్‌లో ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి హ్మ్. ఇలాంటి క్యారెక్టర్‌ని తీసుకొచ్చి పెడితే డైనమిక్స్ ఏమైనా మారుతదా? హ్మ్. సో, అది బిగ్ బాస్ పరంగా ఆలోచిస్తే ఎవరిని తెస్తారో మనకు తెలీదు. హ్మ్. నేనుంటాననేది కూడా నాకే తెలీదు. ఓకే. నన్నడిగితే మాత్రం నన్నే తీసుకెళ్ళండి. అహా! ఇంకొక ఇద్దరు తీసుకోవాలి. ఇంకో సరే ఇద్దరు. మీతో పాటు ఇంకిద్దరు. ఓకే. సో, క్యూరియాసిటీ చూపించినందుకు షాకిబ్‌ని హ్మ్. అండ్ కొంచెం స్మార్ట్‌గా ఉంటారు కాబట్టి దివ్య నిఖిత గారిని. దివ్య నిఖిత హ్మ్. గారిని. ఓకే. సో వీళ్ళిద్దరు కావాలని మీరు అనుకుంటుర్రు. అలానే కాదు మామూలుగా అంటే ఓకే. ఉన్న మామూలుగా. ఎక్స్‌పీరియన్స్‌తో ఓకే. అంతే. కానీ ఎక్స్‌పీరియన్స్. అవసరం అందరికుంది. ష అనుష రత్నం గారికి అవసరం ఉంది. హ్మ్. డాలియా గారికి అవసరం ఉంది. కల్కి గారికి అవసరం ఉంది. శ్రేయకి హ్మ్. వీళ్ళందరికీ యాంకర్ అవసరాలు, సినిమా అవసరాలు, హ్మ్. జాబ్ వాళ్ళ ఇప్పటిదాకా ఉన్న జాబ్ మానేసి దీంట్లోకి వెళ్ళాలనేసి అందరి అవసరాలున్నాయి. హ్మ్. కానీ ఇప్పుడు గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈళ్ళిద్దరు అంతే. ఓకే. షాకీబ్ కొంచెం ఎవరైనా చెప్పినా కూడా టాస్క్ పరంగా కొంచెం ఆగమాగం చేస్తూ ఉంటాడు. జనాలకి ఇలాంటి ఆగం క్యారెక్టర్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. అది. అన్నీ ఆగమాడు. ఒక టాస్క్ కూడా గెలవలేదు పాపం. ఆ! ప్రయత్నం అయితే చేసాడు గానీ ప్రయత్నం అన్నీ చేసి ఆగమాగం అంటే అయిపోతాడు. ఏదైనా జడ్జెస్ అనేటప్పుడు ఇట్లా ఒక ఫేస్ పెడతాను అమాయకుడు ఫేస్. సో, అది కూడా ఒక కంటెంట్. హ్మ్. ఆడియన్స్‌కి అమాయకంగా ఉండడం కూడా ఒక కంటెంట్ అవ్వచ్చు. హ్మ్. అది ఈసారి అవసరం లేదా అనేది బిగ్ బాస్ ఇష్టం. యెస్. అట్లా. ఓకే. సో 19 ఇయర్స్ మన శ్రియ. శ్రియ. హ్మ్. అలాగే శ్రియతో పాటు మనకి ఎవరు జితినా? ఆ! జెనిత్. జెనిత్ వచ్చాడు. హ్మ్. హ్మ్. సో జెనిత్‌ని హోల్డ్‌లో పెట్టారు. హ్మ్. ఓకే. మేబీ జెనిత్ వచ్చే అవకాశాలున్నాయా? చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు అండి. అదే చెప్తున్నా గదా! బిగ్ హ్మ్. బాస్ వోళ్ళు ఏ పాయింట్ తీసుకుంటారని మాకు తెలీదు. మరి ఇప్పుడు జెనిత్‌ని మరి ఆ అమ్మాయిని తీసుకున్నారు కదా! జెనిత్‌ని ఎందుకు తీసుకోలేదని అక్కడ మీరనుకుంటారు? ఆడిషన్ లోపల ఏమైందో మాకు తెలీదు గదా! ఓకే. ఒక్కొక్కళ్ళని పిలిచి ఆడిషన్ ఒకళ్ళకి 2 గంటలు, ఒకళ్ళకి గంటన్నర జరిగింది. హ్మ్. టెలికాస్ట్ వాళ్ళు 2 నిమిషాలు మాక్సిమం 2, 3 నిమిషాల కంటే ఎక్కువ వేయలే. యెస్. సో, లోపల ఏం జరిగిందో మనకు తెలీదు. హ్మ్. కానీ జనిత్ అయితే జీడీలో నా గ్రూపే. హ్మ్. గ్రూప్ డిస్కషన్‌లో మేమందరం ఒకటే గ్రూప్. ఓకే. ఓకే. జనిత్, ఆ! నేను. ఆ! సో, జనిత్ ఏంటంటే చాలా మంచోడు. అంటే అమాయకుడు ఇంకా చిన్న పిల్లోడు గదా! అదే. మాటలు రావు. హ్మ్. మనోడు గూడా జీడీలో ఎక్కువ మాట్లాడలే. మా ఆ! టాపిక్ వచ్చేసి ఫిజికల్లీ, మెంటల్లీ అమ్మాయిలు స్ట్రాంగా, అబ్బాయిలు స్ట్రాంగా. యెస్. ఆ! సో, మేము అబ్బాయిలం లెగిసి ఎగిరెగిరి అరుస్తున్నాము. అమ్మాయిలు ఎగురుస్తున్నారు. హ్మ్. జి జి అతను మాత్రం పాపము జనిత్ ఆహ్, ఫిజికల్‌లో అబ్బాయిలు స్ట్రాంగ్, హ్మ్. మెంటల్లీ అమ్మాయిలు స్ట్రాంగ్ అనేసి ఒక పాయింట్ చెప్పి ఇంక కామ్ అయ్యాడు పాపం. హ్మ్. అప్పుడు మేడం గూడా లేపి జడ్జ్, "ఏయ్! ఇప్పుడు నీకు 2 మినిట్స్ ఇస్తున్నాను నువ్వే మాట్లాడంటే" కొంచెం మాట్లాడాడు. ఆ! బేసిక్‌గా చిన్న పిల్లోడు. చిన్న ఆ! పిల్లాడు సో, ఆవిడ. ప్రయత్నం చేశాడు. ఆ! మేబీ ఇంక ఆడిషన్‌లో లోపల ఏమైందో మాకు తెలీదు. ఆయన చెప్పారు గూడా. హ్మ్. అతనికి గ్రీన్ ఇవ్వలే, రెడ్ ఇవ్వలే. ఏమి ఇవ్వలే. అవునవును. అవును. హోల్డ్‌లో "నువ్వు చాలా చేశారని. మంచోడివి. ఆ! నీకు ఖచ్చితంగా బిగ్ బాస్ ఆఫర్ వస్తది. 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత" సో, ఆ గ్యారంటీ ఇచ్చారు గదా! యెస్. అతను ఖచ్చితంగా వస్తాడు బిగ్ బాస్‌కి. ఖచ్చితంగా హుహు. వస్తాడు. సో, అంటే మీతో మాట్లాడడం జరిగిందా? అంటే మరీ ఎక్కువ గాదు గానీ, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎళ్ళినప్పుడు తన పక్కనున్నాడు. హ్మ్. కలిసి కలిసి మాట్లాడుకున్నాము. మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా డీఎమ్స్ యేసుకున్నాము. ఓకే. యాహ్! ఇద్దరు. యాహ్! ఓకే. సో, 'బిగ్ బాస్' తర్వాత సో, హ్మ్. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత హ్మ్. మీరు నేర్చుకున్నదేంటి 'బిగ్ బాస్‌లో'? ఒకటి అగ్ని పరీక్ష నుంచి చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఇట్స్ లెర్నింగ్. ఒక పర్సనాలిటీ బయటకొస్తది. యెస్. సో, ప్రతి మనిషిలో కొన్ని నెగెటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నెగెటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక మీమ్ ఉండేది. హ్మ్. కిందొకడు, పైనొకడు మట్టి కొట్టుకుంటూ ఎళ్తుంటే కిందోడికి ఒక వజ్రం దొరికిద్ది. పైనోడు కొట్టడం ఆపేసి కిందకొచ్చి కొడతాడు. హ్మ్. సో, ఎప్పుడైనా గానీ మనం స్టాండ్ తీసుకోవాలి. అది రాంగ్ అయినా, రైట్ అయినా స్టాండ్ తీసుకుంటే ఆ వచ్చే ఔట్‌కమ్ మనకి పనికొస్తది. పనికొస్తది. ఒకటి స్టాండ్ మార్చుకోకూడదు. హ్మ్. రెండోదొచ్చేసి మనం మాటలు ఏవైతే ఉంటాయో, హ్మ్. మనం ఇప్పుడు సపోజ్ మనిద్దరం ఫ్రెండ్స్ ఉన్నాము. యెస్. మీరేదైనా తప్పు చేసినా గానీ మనోడే కదా అని వదిలేస్తాం. అవును. మహా అయితే ఖచ్చితంగా. కొంచెం చెప్తాం గానీ, మనం ఖండించాల్సిందే. యెస్. ఎందుకంటే ఫ్రెండ్స్‌తోని ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఎనిమీ అంటే మనకు ఎలాగో అపోహ ఉంటది కాబట్టి, హ్మ్. సో ఖండించడం ఎక్కడిది ఏదైనా గానీ కళాఖండంగా ఖండించేసేయాలి. అదొకటి నేర్చుకున్నా.
ఈ 2 మెయిన్. ఈ 2 నేర్చుకున్నారు. మెయిన్. ఓకే. సో ప్రసన్న గారికి మీ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంది బ్రదర్? మేమిద్దరం అగ్ని పరీక్షలో రూమ్మేట్స్. ఆ! ఇప్పుడు కూడా రోజు మాట్లాడుకుంటాం. హ్మ్. రోజు మాట్లాడుకుంటాం. చాలా మంచి ఫ్రెండ్స్. అదేదైతే ఇష్యూ జరిగిందో దానివల్ల ఇంకా క్లోజ్ అయిపోయాం. ఓకే. దానివల్ల ఎక్కువ క్లోజ్ దానివల్ల అయ్యారు. ఇంకా క్లోజ్ అయిపోయాం. ఇంకా సో అసలు ఆ సిట్యుయేషన్‌లో ముగ్గురు జ్యూరీస్ మీకు సపోర్ట్ చేశారు. Yeah. హ్మ్. Hmm. ఆ టైంలో అబ్బా! నాకు సపోర్ట్ వచ్చింది అనిపించిందా? ఎందుకంటే సపోర్ట్ యాక్చువల్లీ ఆ షూట్‌లో మీరు ఒక్కొక్క ఎపిసోడ్ 7, 8 గంటల షూట్ జరిగింది. యెస్. మీరు ఒక గంట. గంట. ఆ టాస్క్‌ని బట్టి అక్కడున్న మనిషిని బట్టి Hmm. వాడు జెన్యూన్‌గా ఉన్నాడా, తప్పు ఉన్నాడా దాన్ని బట్టి జడ్జెస్ రియాక్షన్ కూడా ఉంటుంది. అక్కడ నేను చెప్పిన పాయింట్స్ వల్ల అరే నాగా కరెక్ట్‌గానే ఇచ్చాడు కదా! హ్మ్. ఒకవేళ నువ్వు సింపతి అని నటిస్తున్నావు అంటే నాగా అమాయకుడు. నిజంగానే డంబు. యాహ్! అలా పాయింట్స్ వాళ్ళు హైలైట్ చేయడం వల్ల అది ప్రసన్న యాక్చువల్లీ ఆ పాయింట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. యెస్. వాళ్ళు యాక్చువల్లీ నన్ను పొగుడుతూనే ప్రసన్నకు పాయింట్స్ ఇస్తున్నారు. హ్మ్. అక్కడ మీరు 2 సైడ్స్ చూడాలి. అవును. ప్రసన్న ఆ పాయింట్స్ యూజ్ చేసుకుంటే నేను అసలు మాట్లాడేవాడిని కాదు. హ్మ్. అలాంటి పాయింట్స్ ఉంటుండే. సో అది అలాగ చేసి వాళ్ళు 2 వైపులా మాట్లాడతారు జడ్జెస్. హ్మ్. తిడుతూ ఉంటే పక్కన ఉన్నవాడికి ఇంకో పాయింట్స్ ఎత్తుక్కోవచ్చు. యెస్. సో మనం 2 వైపులా చూడాలి. బట్ జడ్జెస్ నాకు కొంచెం ఇచ్చారు. ఎందుకంటే నేను హానెస్టీ ఫస్ట్ నుంచే హానెస్టీ. యెస్. నేను ఆ టాప్ 15లో వెళ్ళింది కూడా నా హానెస్టీ నాకు Honest. పనికొచ్చింది. ఆ! సో మన అంటే నాగా అంటే అందరి ఫేసెస్‌లో ఒక బ్లష్ అని వచ్చేది ప్రతి ఒక్క జ్యూరీలో. యెస్. సో ఎందుకంటే ప్రతి టాస్క్ హానెస్ట్ ఆయన చెప్పారు అభిజిత్ గారు. ఒక టాస్క్‌ని 10 విధాలుగా ఆడొచ్చు. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒకటి చేస్తారు. నువ్వు చూస్ చేసుకునే విధానం మీరు ఆడుతున్న విధానం హ్మ్. అది చాలా మంచిది. హ్మ్. మీరు నాలాగే ఆడుతున్నారు అన్నారు. అది అది చాలనుకున్నా. అది వెరీ వెరీ ఆ! హ్యాపీ. ఓకే. సో ప్రసన్న గారు చాలా స్ట్రాంగ్ అని విన్నాము Hmm. బయట. Hmm. సో లోపల ఏం జరిగింది? అంటే ఎమోషనల్‌గా ఏమన్నా జరిగిందా? యాక్చువల్లీ ప్రసన్న ఎంత మంచోడంటే ఏదన్నా ఎంత నెగిటివ్ జరిగినా కానీ Hmm. లైట్ లేరా, ఎందుకంటే ఆయనకి జరిగింది చాలా పెద్ద ఇష్యూ. యెస్. ఆయన అచీవ్ చేసింది మనం అన్ని బాగున్నాం అంటే నేను కూడా ఏది చేయాలి అన్ని చేయలే. ఖచ్చితంగా. ఈజ్ అ వెరీ స్ట్రాంగ్, మెంటల్ ఇంకా స్ట్రాంగ్. ఫిజికల్ సంగతి కండలు మీరు చూసారు. మెంటల్ ఇంకా స్ట్రాంగ్ ప్రసన్న. అలాంటిది ఆయన వాళ్ళ జీవితంలో ఏం జరిగినా కానీ పోతే పోని అలా ఉన్న మనిషి ఏదైనా వాదనలు వచ్చినా కూడా లైట్ లేరా అని వదిలేసే రకం కాబట్టి అంత మంచిడు కాబట్టి బిగ్ బాస్కి సెట్ అవ్వదు అనేసి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పడం జరిగింది. అదే నవదీప్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే వాదనలు, అన్నీ అవును. లేనిపోని అపాండాలు. Yes. సో మీ మంచితనం, మీరు జీవితం ఎన్నో సాధించారు, మీకు అసలు ఇది సెట్టే కాదు వేస్ట్ ఇది అన్నట్టు అట్లా అన్నారు. సో ప్రసన్నగా ఎక్కడున్నా కానీ హీజ్ హీరో అంతే. అంతేనా? Yeah. ఓకే. సో జ్యూరీస్ ముగ్గురు Mm. ఈ అగ్ని పరీక్షకి Mm. కరెక్ట్ అవ్వాలి. వాళ్ళు లేకపోతే షో లేదు కదా. ఎస్పెషల్లీ నవదీప్ గారు, శ్రీముఖి గారు. ఇప్పుడు మీరు నవదీప్ అని అడగబోతున్నారు నాకు తెలుసు. అడగబోతలేను. లేదా నేను అసలు నాకు అంటే లేదా నా Okay. ఇండివిజువల్ గా ఏం అడగొద్దు అనుకున్నా. ఆ, సో పర్ఫెక్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చే Yes. విషయంలో కానీ ఏ విషయంలో అయినా Mm. కానీ, ఎందుకంటే నవదీప్ గారిని కొందరు నెగిటివ్ చేస్తారు, కానీ కొందరు ఏంటంటే జెన్యున్ గా మాట్లాడతాడు, ఏదున్నా బయటికి Yeah. మాట్లాడు కొందరు అన్నారు. Yeah. అది డైరెక్ట్ గా మనం కలిస్తే గానీ జడ్జి చేయలేము. Yes, వాళ్ళతో yes. టైం స్పెండ్ చేస్తే మనకు Yes. తెలుస్తుంది. సో నేనేమంటున్నా అంటే ఈ ముగ్గురు జ్యూరీస్ అగ్ని పరీక్షకి జడ్జిమెంట్ కరెక్ట్ ఇచ్చారా కాదా? కరెక్టే కదా. ఇప్పుడు మీరు చూసుకున్నా కానీ మీకేమని అంటే మామూలుగా కరెక్టే. అంటే ఎందుకంటే మాకు ఒక 1 అవర్ చూపిస్తారు, మీరు దగ్గరుండి వాళ్ళతో ఉన్నారు వాళ్ళు కాబట్టి. మాకు స్పూన్ ఫీడింగ్ చేశారు Hmm. దగ్గరుండి. ఎందుకంటే మేము కామనర్స్, కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు, Yes. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదో తెలియదు. మన ఇంట్లో ఎలా ముచ్చట్లు పెట్టుకుని అలా పెట్టుకుంటే కెమెరాకి షోకి వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవుతుంది. సో అది మాకు అన్నీ నేర్పించారు. Hmm. తప్పు చేసే వాళ్ళని సరి చేశారు. Hmm. మమ్మల్ని ప్రెషర్లో పెట్టి బెస్ట్ బయటికి తీసుకొచ్చారు. అభిజిత్ గారు అయితే తను ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎంత హానెస్ట్గా ఆడుతున్నారు, వాళ్ళు ఏమైనా గేమ్ ఏమైనా చేంజ్ చేయగలరా. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్. ఎస్. గేమ్ ఎందుకంటే 15 మంది ఆడుతుంటారు ఒకేసారి. Hmm. సో వీళ్ళలో గేమ్ ఎవరు మారుస్తున్నారు అనేసి అబ్జర్వ్ చేస్తుంటారు. బిందు గారు అంటే అక్కడ స్ట్రాటజీ ఎవరు వాడుతున్నారు, హైలైట్ ఎవరు అవుతున్నారు, తప్పు ఎవరు చేస్తున్నారు అనేసి బిందు గారు చూస్తూ ఉంటారు. నవదీప్ గారు ఎంటర్టైన్మెంట్ అదెలా ఆడతారు నువ్వు ఇదిలా ఆడతారు. సో నవదీప్ గారు అంటే పెద్ద దాంట్లో ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తారు. సో అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని సో హైలైట్ అవ్వాల్సిన హైలైట్ చేస్తారు, తప్పు కూడా ఎక్కువ హైలైట్ చేయకుండా తప్పురా ఇది ఇలా ఎలా చేస్తారని ది బెస్ట్ జడ్జెస్ నా ప్రకారం అయితే. ఓకే. సో మీరు అన్నారు ఏంటంటే సామాన్యులు కెమెరా ముందుకు వచ్చినాక ఏం మాట్లాడదో తెలియదు, ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడితే అక్కడ నడవదు అని చెప్పారు. సో మీరు ఇలానే మాట్లాడాలి, ఇవే మాట్లాడాలి అని ఏమైనా చెప్పడం ఏమి లేదు అట్లేం అలా. వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్పరు. ఇప్పుడు టాస్క్ ఇస్తారు, సపోజ్ మాట్లాడుకుని డబ్బు ఏదో టాస్క్ ఇస్తారు, దాంట్లో నువ్వు ఎలా డిఫైన్ చేయాలో నేర్పిస్తారు. అరే అబ్బాయి అంటుంది ఏంటి ఈ పాయింట్, దానికి నువ్వేం సమాధానం చెప్పు, అది చెప్పు, నువ్వు అది చెప్పకుండా ఏదో మాట్లాడతావు ఏంటి ఇలా అంటారే కానీ నువ్వు ఈ పాయింట్ చెప్పు అలా చెప్పరు. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే స్క్రిప్ట్ అంటారు బిగ్ బాస్. ఇది స్క్రిప్ట్ అని మీకు ఎప్పుడన్నా అనిపించింది? ఇప్పుడు 15 ఎపిసోడ్స్ నడిచాయి.
సో 15 ఎపిసోడ్లో నడవాలనేది అదో స్క్రిప్ట్. Hmm. ఈ ఎపిసోడ్లో ఏ టాస్క్ ఉండాలి అదో స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఓకే. సో ఎవరు సపోజ్ లీడర్ 3 గ్రీన్ యాపిల్స్ తీసాము, ఇద్దరు 2 బనానాస్ తీశారు. సో ఇద్దరు ఎవరికైనా టాస్క్ ఇవ్వచ్చు, కానీ మాకు ఇచ్చారు. ఎందుకని మా ముగ్గురులో టెస్ట్ చేద్దాం అనేసి. వీళ్ళు వచ్చారా, దొరికారు వీళ్ళు, వీళ్ళకి ఎలాంటి టాస్క్ పెడదాం, అది స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ ఉండకపోతే షో నడవదు. అంతేగాని యాజ్ ఏ కంటెస్టెంట్గా మాకు ఏముండదు. మేము మాట్లాడేది కానీ మా రియాక్షన్స్ కానీ అంత జెన్యూన్. ఇంతకుముందు బిగ్ బాస్ లో మీరు అనుకున్నారా, అంటే అది లోపల మొత్తం స్క్రిప్ట్ జరుగుతుంది అప్పుడప్పుడు అనిపించేది, అప్పుడప్పుడు అరే ఇది ఎలాగా హౌ అనిపించేది. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి స్క్రిప్ట్ అయితే ఉండదు. ఓకే, అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మనకు మనం బయట నుంచి చాలా, ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉంటే మన ఆడియన్స్ కి ఏమైనా చెప్పచ్చు, అలా కొట్టి ఇలా కొట్టని, ఆడేవాడికి తెలుస్తుంది అంతే అనమాట. అంతే. ఓకే, సో ఒక్కొక్క వర్డ్ లో చెప్పాలంటే అభిజిత్ గురించి ఏం చెప్తారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. బిందు మాధవి కీనై, అంటే అన్ని క్షుణ్ణంగా గమనిస్తారు. కీనై. ఓకే, సో అంటే టైటిల్ కూడా విన్ అయ్యి బయటకు వచ్చింది. ఆడపులి. ఆడపులి పేరు టైటిల్ కూడా వచ్చేసింది ఆమెకి. సో మీ దాంట్లో ఎవరైనా ఈ 15 మందిలో గర్ల్స్ లో ఆడపులి అని మీకు ఎవరైనా? శ్రీజ కదా. శ్రీజ అనిపించిందా? ఓకే, అంటే శ్రీజని మేబీ సపోర్టింగ్ ఏమన్నా ఉందా తనకి? లేదు, తను ప్రతి టాస్క్ లో దూకేస్తుంది, లిటరలీ దూకేస్తుంది. ఒళ్ళంతా దెబ్బలే అమ్మాయికి, దెబ్బలు కోసుకోవడాలు, అది ఒళ్ళంతా దెబ్బలే ఆ పిల్లకి. నిజంగా దూకేస్తుంది, ప్రతి దాంట్లో దెబ్బలే. ఫస్ట్ స్టార్ట్ అవడమే టాటూతో స్టార్ట్ అయింది. అవును, టాటూతో స్టార్ట్ అయింది. అది 2 సార్లు వేసారు. ఫస్ట్ టైం వేస్తే లైట్ గా వస్తుంది అనేసి దాని మీద మళ్ళీ చెక్కారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ రోజు దాకా అన్ని దెబ్బలు, ఒళ్ళంతా దెబ్బలు ఆ పిల్లకి. ఓకే, నవదీప్ ఎంటర్టైనర్ అండి. ఆయన లేకపోతే అసలు అగ్ని పరీక్ష లేదు. ఎందుకంటే ఆయన, మేము భయపడుతుంటాం కదా, అంత పెద్ద స్టేజ్ అది. అవును, ఆయన మమ్మల్ని పదరా. సో ఆయన ఉండాలి, అలా లేకపోతే, ఆయన లేకపోతే అసలు లేదు అగ్ని పరీక్ష, మేము లేము అసలు. ఓకే, శ్రీముఖి ఎంత బెస్ట్ హోస్ట్ అంటే, ఫస్ట్ నేను అంత స్టేజ్, నా ఆడిషన్ ఫస్ట్ ఆడిషన్కి వచ్చాను, స్టేజ్ మీదకి వచ్చాను కదా, రాత్రి 3:45 అయింది నా ఆడిషన్. మార్నింగ్ 7కి వచ్చాం స్టూడియోకి. సో శివు గారు పక్క నుంచి ఉన్నారు, నేనేం భయపడిపోతున్నా. ఎందుకంటే నా ముందు వచ్చిన చాలా మంది బయటకు వచ్చి ఏడుస్తున్నారు, చాలా మంది బయటకు వచ్చి ఏడుస్తున్నారు, చాలా మంది నవ్వుతున్నారు, కొంతమంది పోకర్ ఫేస్ పెట్టారు. అర్థం కావట్లేదు లోపల ఏమవుతుందో. లాస్ట్ ఉండి కదా, ఇంకా ఉంటుంది ఏంట్రా బాబు అనేసి. సో వెళ్ళాను, శివి గారు నాగా చెప్పు ఎలా ఉన్నావు, నేను అంటే ఇంకా ఐస్ ఇంకా ఫ్రెండ్ లాగా, ఇంకా ఈజీ. షీ మేడ్ మై జర్నీ కేక్ వాక్. సో శివుకి గారు అలా ఉన్నారు కాబట్టి అవుట్పుట్ ఇలా వచ్చింది మాకు. ఈజీ, వెరీ, షీ మేడ్ అవర్ జర్నీ వెరీ ఈజీ. ఓకే, బెస్ట్ యాంకర్. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బెస్ట్ యాంకర్. ఓకే ఓకే, సో అంటే ఓన్లీ 1 అవర్ మాకు చూపించారు. సో మీకు అనిపించింది అంటే ఇప్పటివరకు మీరు చూసుకోవచ్చు అగ్ని పరీక్షలో, మీరు 15 ఎపిసోడ్స్ చూసుకొని ఉండొచ్చు. సో మీరు లోపల ఏం మాట్లాడేది మీకు తెలుసు. సో ఇది వేస్తే బాగుండు అవుట్పుట్, జనాలు ఇది చూస్తే మేబీ నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఉండొచ్చు అని అనిపించింది. బిగ్ బాస్ లో ఉండొచ్చు అనేది ఇట్స్ అగైన్ టీమ్ అది. బిగ్ బాస్ లో ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళకి కూడా కంటెస్టెంట్ కావాల్సిందే, ఒక టాలెంట్ కావాల్సిందే, ఇలాంటి కావాల్సిందే అని ఫిక్స్ అయినప్పుడు అది టెలికాస్ట్ అయినా అవ్వకపోయినా నన్ను తీసుకుంటారు. ఓకేనా, అది బిగ్ బాస్ టీం నుంచి ఆ క్లారిటీ వాళ్ళకు ఉంది. ఇంకా నాకు అనుకోండి, బీయింగ్ సెల్ఫిష్, కొన్ని టెలికాస్ట్ చేస్తుంటే బాగుంటుండే బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే అక్కడ కొంచెం కామెడీ గాని అలాంటివి చేసిందా? కామెడీ కాదు కానీ కొంచెం బాగా మాట్లాడాను, ఇంకా కొంతమందితో కొంచెం గట్టిగా వాదనలు పడ్డాయి నావి. అవి కొంచెం అంటే వేరే యాంగిల్ చూపియాల మాకు నాగానే, ఓన్లీ సిన్సియర్ గా చూపించి. యాక్చువల్లీ ఇక్కడ కాంట్రవర్సీ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే టెలికాస్ట్ అవ్వని దాని గురించి మాట్లాడదని చెప్పారు ఇంటర్వ్యూస్ లో. సో మాట్లాడట్లేదు లేదులే బిగ్ బాస్, బట్ ఏదో చిన్న బాధ చెప్పుకుంటున్నాను అంతే. టెలికాస్ట్ అయితే బాగుంటుండే అంతే, నా కోసం బాగుంటుండే. యాజ్ ఎ టీమ్ గా వాళ్ళు ఎలాగో డిసైడ్ అయిపోయారు కాబట్టి అది వాళ్ళకి ఏం ఫర్క్ పడదు. ఓకే, బిగ్ బాస్ గారు ఏం చెప్పట్లేదు, ఏదో అట్లా బాధ చెప్పుకున్నాడు, మీరు ఏదో చెప్పినారు అనుకోకండి. ఓకే, సో శ్రీజ గురించి చెప్పాలి అని అంటే ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చాలా మంది అన్నారు, తనకు బాగా ఎంకరేజ్ కూడా చేస్తారు, ఎందుకంటే ఏ గేమ్లో ఆడినా కూడా. సో లాస్ట్ గేమ్ చూసుకుంటే లైట్ గేమ్, మన బల్బ్ లైట్ గేమ్, అది ఎక్స్పెక్ట్ చేసిరా అంటే బిందు మాధవి కూడా అన్నది ఇట్లా తిరిగి టైం పడుతుంది అనే తిరిగే లోపే తను అసలు గేమ్ ఫినిష్ చేసింది తక్కువ టైంలో అని. సో అనుకున్నారా మీరు? ఆ సెటప్, ఆ లైట్ పైన 2 బాల్స్ పెడతారు కదా, 5 4 3 2 1 అనగా లైట్ వెలుగుతుంది. ఆ సెటప్ పడడానికి అరగంట పట్టింది వాళ్ళకి. అమ్మో, ఆ స్టేజ్ వెనకాల నుంచి ఆ వైరింగ్ లాక్కొచ్చి అది పెట్టి అది టెస్ట్ చేయడానికి అరగంట పట్టింది. ఆ సెటప్ పెట్టడానికి అరగంట పట్టింది. స్టార్ట్ అయిన 5 seconds కి
శ్రీజ ఫినిష్ చేసేసరికి మేమందరం ఊరే వాళ్ళు సెటప్ గరంతసేపు పెడితే నువ్వు 5 సెకండ్లలో తీసి పడేసింది. 5-10 seconds లావు కొట్టేసి ఆ. దాని పక్కన వాళ్ళది కూడా వెళ్ళి పెట్టింది మళ్ళీ. ఆ, అంటే కళ్యాణ్ అప్పటి వరకు అందరితో కాంపిటీషన్ ఇచ్చి వచ్చి లాస్ట్ కి శ్రీజ చేతిలో ఓడిపోయింది. యాక్చువల్లీ అది చిన్న మైండ్ గేమ్ అది. ఆ, గల్ఫ్ బాల్ కి చిన్న చిన్న డాట్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఆ డాట్ కనెక్ట్ చేస్తే ఉండిపోతుంది. అరే బాగా అబ్జర్వ్ ఆ, చేసింది అయితే. అది 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 గల్ఫ్ బాల్ పట్టుకున్న వాళ్ళకి అలవాటు ఉందో తను తెలుసు. అబ్జర్వ్ చేసిందా లేకపోతే మేబీ అట్లా జరిగిపోయింది అంటారా? లేదు అబ్జర్వ్ అది Observe లేకపోతే చేసిందా? నించోదు అది. ఎందుకంటే Okay. రౌండ్ ఉంటుంది. మిగతా ఎక్కడైతే హోల్స్ లేవో అక్కడ రౌండ్గా వస్తుంది. సో నించోదు. ఖచ్చితంగా ఆ హోల్ టు హోల్ కనెక్ట్ చేస్తే నించుంటుంది. ఓహో, అది అది ఒక్కటి పట్టుకుంటే అయిపోద్ది. అది మనోడు పట్టుకోలేదు, తిని పట్టుకుంది. అది ఫినిష్ అక్కడికి. ఓకే. సో అంటే నవదీప్ గారు అంటే బయట టాక్ ఏంటనంటే శ్రీజకి బాగా సపోర్ట్ చేశారు. ఉమ్. శ్రీజని మరి సెలెక్ట్ చేయడానికి కూడా వచ్చింది నవదీపే. ఆ రోజు కొంచెం ఎమోషనల్ కూడా శ్రీజ అయింది. అంటే కొంచెం బ్లెస్సింగ్ అవ్వచ్చు, లేకపోతే అది ఉమ్. నార్మల్గా వేరే విధంగా కూడా చాలా మంది తీసుకుంటున్నారు. సో దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్కి కంటెస్టెంట్స్ కావాలి, కంటెంట్ వాళ్ళు కావాలి. వాళ్ళని ప్రెషర్ పెట్టి మమ్మల్ని టెస్ట్ చేశారు. సో ఎవరైతే బయటపడుతున్నారో కంటెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. Hmm. ఇంకా బాగా ఆడాలి నువ్వు, ఇంకా బాగా ఆడాలి నువ్వు, నేను చెప్పినట్టు ఆడు అన్నట్టు చెప్పాల్సిందే. Hmm. ఏదైతే ఆ మాట జరిగిందో దానికి ఒక సర్కిల్, అదే ఒక స్టోరీ మళ్ళీ ఫినిష్ చేయడానికి జడ్జిగా వచ్చి శ్రీజాని సెలెక్ట్ చేశారు. Ah. యాక్చువల్లీ అది శ్రీజా ఓట్లు పడి ఉంటాయి, టాప్లో ఉండే చోట్లకి నేను అనుకోవడం. మేబీ ఐఎమ్ రాంగ్, బిగ్ బాస్ సీరియస్గా తీసుకోకండి. సో బట్ అదొక స్టోరీ ఫినిష్ అవుతుంది నేను అనుకుంటున్నాను అంతే. ఇది ఐఎమ్ అజ్యూమింగ్. ఓకే, అంటే కాలు మొక్కింది కదా నవదీప్తే. మరి అంతే కదా. ఇప్పుడు నవదీప్, ఇప్పుడు మీకు మొత్తం తెలియదు కాబట్టి షూట్లో ఏమైందో, ఈ జడ్జెస్ లేకపోతే మేము నథింగ్. ఓకే. మేము అన్ని తప్పులు చేసేవాళ్ళం డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ పంపించుంటే ఎలా మాట్లాడాలి, ఏం టాస్క్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి ఏమీ తెలిసి ఉండేది కాదు. కామనర్స్కి ఇంకా నెగిటివ్ మేము వచ్చేది. సో వీళ్ళు మమ్మల్ని ట్రైన్ చేశారు కాబట్టి, చాలా ట్రైన్ చేశారు కాబట్టే కొంచెం ఇప్పుడైతే ఇంకా నేను చూడలేదు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో, ఇంకా నాకు ఇంటర్నెట్ లేదు, చూస్తాను. బట్ హోప్ఫుల్లీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అంతే. ఓకే. సో మరి మాట్లాడుకుంటే లాస్ట్గా మేము అనుకున్నాం ఏంటంటే శ్రీముఖి వచ్చింది. Yeah. అంటే లాక్ వేసే టైంలో సార్ 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 అనుకుంటూ వచ్చి, సో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒకరిని లోపలికి తీసుకుందామని అనుకున్నారు. Yeah. ఆ టైంలో కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది నాగానే. Yeah. కానీ సడన్గా మనీష్ పేరు చెప్పగానే మనీష్గా చూడాలి. అసలు ఫస్ట్ అప్పటి వరకు మైండ్ అంతా తిరుగుతుందేమో మనీష్కి, నేను ఎందుకు పోలే అని. లాస్ట్ మనీష్ పేరు చెప్పగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. పక్కన మీకు ఏమనిపించింది ఆ టైంలో? అంటే భారంగా ఉంటుంది. మీది వస్తుంది అనుకున్నారా? శ్రీముఖి మీరు చెప్తుంది అంటే ఎందుకనంటే అభిజిత్కి శ్రీముఖికి మీరు చాలా అభిజిత్ ఇష్టం, పాయింట్ మెన్షన్ చేయాలని బాగా ఇష్టం మీరు అంటే. ఎందుకో అంటే మరీ గ్యారంటీ కావాలి 51% నాకు ఉందేమో అనుకున్నా. ఒక 1% మేమంటే మేమైతే ఫిక్స్ అయినాం. ఎందుకంటే మనీష్ని ఫస్ట్ నుంచి ఏదో ఒకటి అనుకుంటూనే వచ్చిరా అంటే మేము చూసినంత వరకు. సో ఆ 7 hours మాకు తెలియదు కానీ 1 hour చూసినంత మాత్రాన సో మనీష్ని ఏమో ఒక సైడ్కి పెట్టేసి ఏదో అన్ని మాటలు కూడా అన్నారు, తిట్టిండ్రు, అంతా కూడా జరిగిపోయింది. మిమ్మల్ని ఇప్పటి వరకు పొగడమే జరిగింది కానీ నెగిటివ్గా ఎవ్వరు చూడలేదు. మేమైతే ఎక్స్పెక్ట్ చేసింది మిమ్మల్ని. ఆ టైంలో మనీష్ ఒక పక్కన మీరు ఇద్దరు పైన కూర్చున్నారు అవునా? ఆ టైంలో మనీష్ పేరు చెప్పగానే మీరు పక్కనే ఉన్నారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదు, కొంచెం అరే ఓ షిట్ నేను అవ్వలేకపోయినా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేశారా శ్రీముఖి రాగానే నా పేరు చెప్తుందని? ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే 2 స్టార్లు ఉన్న ఏకైక ప్లేయర్ని మనమే కాబట్టి. అండ్ అలాంటి జడ్జెస్ కూడా అభిజిత్ గారు కూడా నాలాగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఆడుతున్నాడు, హానెస్ట్గా ఆడుతున్నాడు చెప్పేసరికి ఖచ్చితంగా ఒక ఉంటుంది మనకి. బట్ ఎనీవే ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు ఒక క్లారిటీతో పంపిస్తారు, ఎలా పడితే అలా పంపించరు. సో తనకి ఐఎమ్ హ్యాపీ ఫర్ మనీష్ ఆల్సో. బట్ ఎనీవే నేను కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, బాధ ఉంటుంది. బట్ నేను ఓటమిని కూడా స్మైలింగ్ ఫేస్ తీసుకుంటాను. ఈవెన్ ఒక మీమ్ పంపించారు జియో హాట్స్టార్ వాళ్ళు, షాకిబ్ నా మీద అరుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటాను. అరిసా నువ్వు మారవా అంటే అప్పుడు అల్లు అర్జున్ అంటాడు భయపడ్డాను పడ్డం ఉంది, సో నేను కామ్గా, సో నేను ఓటమిని కూడా నవ్వుతూ తీసుకుంటాను. సో ఓకే పర్లేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అంతా ఫిట్ ఫర్ బిగ్ బాస్ తెలీదండి, షో ఇప్పుడే స్టార్ట్ అయింది. గేమ్ చాలా లేదు. అగ్ని పరీక్షలో మీరు ఫిజికల్ గా కానీ ప్రతి ఒక్క విషయంలో గేమ్ విషయంలో మీరు చూసారు కాబట్టి ఆల్రెడీ గేమ్ చూసిండ్రు మీరు. అగ్ని పరీక్షతో పోలిస్తే ఓకే. అగైన్ ఐఎమ్ నాట్ ఎ జడ్జ్, నేను మళ్ళీ పర్సనల్గా వెళ్ళిపోతుంది ఇది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. నేను నన్ను నేను తీసుకెళ్ళి నెంబర్ 2లో పెట్టుకున్నాను కదా. ఏం కాదు, ఇప్పుడు చెప్పలేము, వైల్డ్ కార్డ్ లో మీరే నెంబర్ 1 ఉండొచ్చు. ఓకే బట్ నాగా జెన్యున్ కదా చెప్పట్లేదు. అంటే అదే నేను ఒక టీమ్ లాగా ఆలోచిస్తున్నాను. నేను పర్సనల్గా వెళ్ళాను అనుకోండి అది వేరే వస్తుంది. సో ఫిట్ ఫర్ బిగ్ బాస్ అంటే అక్కడ ఉన్న 15 మంది ఫిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లక్షల మందిని వచ్చాం, ఎన్నో స్టేజెస్ దాటుకుంటూ ఎన్నో ఫిల్టర్స్ దాటుకుంటూ వచ్చాం, అందరూ అర్హులే.
బట్ టీమ్‌కి వీళ్ళు బెటర్ అనిపించింది. నాకేందంటే నేను కూడా ఉంటే బెటర్ అనిపించింది అంతే. ఎవరిని రిప్లేస్ చేయాలి అని అనుకుంటే మనీష్ గారిని రీప్లేస్ చేద్దాం అనుకున్నా. అంతే. ఎందుకంటే ఏం లేదు. ఒకటి నాకు అన్వర్‌ది బోట్ ఇచ్చినప్పుడు ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. చాలా ప్రెడిక్టబుల్ గేమ్ అన్నారు. హ్మ్. సేఫ్ గేమ్ అనేది ఒకవేళ నేను సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆ 12 చాక్లెట్ బాక్స్ ఉన్నప్పుడు దాని ముందు నేను యాజ్ ఎ ఎంవీపీ గెలిచాను. సో నా టీం వాళ్ళకి ఇచ్చుకుంటే నేను సేఫ్. వాళ్ళు నాతో కోపడరు. నేను వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇచ్చాను. హ్మ్. సో నా టీం నన్ను ఎనిమిగా చూస్తారు ఇప్పుడు. సో అన్సేఫే కదా. Yes, ఆ పాయింట్ తను మిస్ అయ్యాడు. రెండోది వచ్చేసి ప్రిడిక్టబుల్ గేమ్ అన్నాడు. బిగ్ బాస్ అన్ప్రిడిక్టబుల్. ఏ టాస్క్ ఎలా వేస్తారో తెలియదు. అవుట్కమ్ ఏంటో తెలియదు. ఆ టాస్క్ అవుద్దో లేదో తెలియదు. 15 మంది 20 మంది కలిసి ఆడతారు. ఎలా ఉంటుందో తెలియదు. Yes. అది ఆ పాయింట్. సో తను తప్పుగా జడ్జ్ చేశాడు. సో తనకి మళ్ళీ నా మీద అదేసరికి తనకి విజిబిలిటీ వచ్చేసి హైలైట్ అయ్యాడేమో అని నేను కూడా అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ రాంగ్. సో అంటే చెప్పలేము. ఏదైనా కొంచెం పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. సో ఓకే. సో హరీష్ గారు మాట్లాడుకుంటే చాలా మంది ఇప్పుడు అంతకుముందేమో జెన్యున్గా ఉంటాడు, అబద్ధాలు ఆడడు, ఏదున్నా కూడా ముఖం మీద చెప్పేస్తాడు అని టాక్ వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే మీరు బిగ్ బాస్ చూడలేదు. సో ఇప్పుడు టాక్ ఏంటి అని అంటే, సో నాదే నడవాలి అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు అని ప్రజెంట్ నడుస్తుంది. అది నిజమే, జరుగుతుంది కూడా. ఓకే. సో అంటే ఎలా ఉండేవాళ్ళు నార్మల్గా అగ్ని పరీక్షలో? బేసిక్గా ఆయన ఒక రేలంగి మావయ్య అండి. నేను చెప్పాను, ఆయన మొహం మీద చెప్పేశాను, మీరు ఇది కాదండి, మీరు చాలా మంది నవ్వితే ఆయన చాలా బాగుంటాడు. ఆయన నవ్వితే బాగుంటాడు. సో ఆఫ్ ద స్క్రీన్ నవ్వుతారు ఆయన. నవ్వితే మీరు భలే ఉంటారండి అంటే ఆయన చెప్పాడు కూడా. అవును, నేను నవ్వుతూ ఉండేవాడిని, ఒకప్పుడు హ్యాపీగా ఉండేవాడిని. నేను చెప్పాను, మీరు రేలంగి మావి లాంటి వాళ్ళండి, మీరు ఎందుకు ఇలా సీరియస్గా అంటే మరి చేయాలి కదా షో కోసం అంటే అలా ఉన్నారు ఆయన. బట్ ఎప్పుడైనా కానీ ఇంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఆఫీస్లో అయినా కానీ ఎవరిదైతే పెద్ద గొంతు ఉంటుందో జనాలు బేసిక్గా వింటారు. అట్లీస్ట్ ఒక చెవున పడుద్ది అతని దగ్గర. అది తప్ప కరెక్ట్ అనేది మెల్లిగా అది తర్వాత జడ్జ్ చేసుకుంటారు. దాన్ని బట్టి రియాక్షన్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు అది తప్ప కరెక్ట్ అనేది అది జనాల చేతుల్లో ఉంది, అది వాళ్ళ ఇష్టం అంతే. ఓకే. సో శ్రేయ గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి తను 19 years. సో ఇప్పుడు అందరి గురించి అడుగుతారా మీరు? లేదు, ఇది లాస్ట్ అడుగుతా. ఓకే, ఇది లాస్ట్. అంటే ఎందుకు అనంటే, సో కొందరు గేమ్స్ ఆడక ఒకటేసారి ఒక దాంట్లోనే హైలైట్ అయిపోయిండ్రు. సో దాని గురించి మాత్రమే కొందరిని అడుగుతున్నా, అట్లా అనుకుని అందరిని అడుగుతాం. అయితే శ్రేయ ఏంటి అని అంటే, అప్పటి వరకు టాస్క్లు ఆడలేదు, ఎమోషనల్ కూడా అయింది. నాకెందుకు ఇలా జరుగుతుంది అని. సో నెక్స్ట్ రోజే బెలూన్, సో మధ్యలో ఒకటి మన కట్టలు ఇట్లా తీయడము, బ్లాక్ బెలూన్ మాత్రమే ఆపడము, అది ట్విస్ట్ అన్నది చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్. శ్రేయ ఆ రోజు లీడర్ అయింది. వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఎల్లో కార్డ్స్ ఉండే వాళ్ళిద్దరికి, డాలియాకి మనీష్ గారికి ఇద్దరికి ఎల్లో కార్డ్స్ ఉండే. లాస్ట్ లో ముగ్గురు వీళ్ళే మిగిలిపోయారు టీమ్ సెలక్షన్ అప్పుడు. శ్రేయ లీడర్ అంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని డిసైడ్ అవ్వాలి లీడర్ ఎవరు అనేసి. మనీష్ గారి ప్లాన్ ఏంటంటే, డాలి నువ్వు నాకే, నేను నీకేస్తాను, అప్పుడు శ్రేయకి ఆపర్చునిటీ రాదు. వీరు ఆల్రెడీ టెలికాస్ట్ అయింది కదా. సో అప్పుడు జడ్జెస్ ఏం చెప్పారంటే, ఆహా మీరు ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, వీల్ బ్రేక్ ద ప్యాటర్న్ అనేసి జనాల చేతుల్లో ఇచ్చారనమాట, ఎవరు గెలవాలి, అదే లీడర్ అవ్వాలని. యునానిమస్ అందరూ శ్రేయ అవ్వాలనేసి కోరుకున్నాము. సో తను ఎందుకంటే ఆల్రెడీ డాలియా అండ్ మనీష్ గారు ఇద్దరు లీడర్స్ అయ్యారు. శ్రేయ పాపం ఒక్కసారి కూడా అవ్వలే. టాస్క్ గెలుస్తారనేది మనకు తెలియదు, బట్ లీడర్ ఇద్దాం కదా అనేసి ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఇంకా తను అలా బాగా ఆడారు, సూపర్ గా ఆడారు. తన హ్యాపీనెస్ చూడాలి ఆ టైం. తను ఏంటంటే ఆ రాడ్ తీసిన ప్రతిసారి ఎగురుతుంది. అదేంటంటే అది స్టాండ్ ఏదైతే బలూన్ స్టాండ్ ఉందో అది ఊగిపోతుంది. అది ఊగిపోయి పోల్స్ కదులుతున్నాయి, అందరూ అరుస్తున్నారు, అరే ఎగరకు ఎగరకు ఎగరకు. ఏంటంటే హ్యాపీనెస్ అదే, ప్రతి రాడ్ కోసం ఎగురుతుంది. జడ్జెస్ కూడా ఉరికొచ్చారు గెలవగానే, ఎత్తుకున్నారు, మోసారు. ఎందుకు అనంటే ఇద్దరు ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళని తనే సేవ్ చేసి. దానికంటే ఇంకో మెయిన్ రీజన్ ఉంది. ఆడిషన్ లో ఫస్ట్ 3 greens తెచ్చుకున్న అమ్మాయి ఆ అమ్మాయి. మీకు టెలికాస్ట్ లో దివ్య గారు చూపిస్తారు, బట్ రియల్ ఆడిషన్ లో ఫస్ట్ వెళ్ళిన కంటెస్టెంట్ ఆమె, ఎల్లంగానే 3 greens తెచ్చుకున్న అమ్మాయి కూడా ఆమె. నంబర్ 1 ప్లేయర్ తోనే నంబర్ 3 greens వచ్చిన ఆమె కూడా ఆమె. కాబట్టి ఇన్నాళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ అనేసరికి ఒక్కసారి గెలిచేసరికి వీళ్ళు కూడా మా జడ్జిమెంట్ కరెక్టే అని. ఓకే. సో మరి నాగా గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఉంటది. సో మీకు ఛాన్స్ ఇస్తే కన్ఫర్మ్ వెళ్తారు? వాళ్ళకి నా అవసరం ఉంటే వెళ్తాను. అంటే వాళ్ళకి అవసరం ఉంటేనా మీకు వెళ్ళాలని ఉందా? పర్సనల్గా అయితే ఉంటదండి వెళ్ళాలని, బట్ ఎండ్ ఆఫ్ ది డే గేమ్ షో వాళ్ళది, వాళ్ళు సక్సెస్ అవ్వాలి కదా. చెప్పలేం కదా, బిగ్ బాస్ పిలుచుకోవచ్చు కదా. అదే అంటున్నా, వాళ్ళకి అవసరం ఉందంటే వెళ్తా అంటున్నా, అంతే సింపుల్. బిగ్ బాస్ ఎందుకు లేదు ఆయన అవసరం మీకు, పిలవండి. మీరు ఇప్పుడు బిగ్ బాస్ మన నాగాన్ని పిలిస్తే మీరు కాటేసినట్టు ఇప్పుడు అందరిని కాటేసి కప్తో బయటకు వస్తాడు, దానికోసం వెయిట్ చేస్తుండు.
ఓకే నాగా గారు, హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. మీరు వైల్డ్ కార్డులో ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. మీరు కూడా చూసి ఉండొచ్చు. సో ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా చూడొచ్చు. సో మీ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, అగ్ని పరీక్ష వరకు వెళ్ళిండ్రు. సో ఇంకా వైల్డ్ కార్డ్ వస్తే కప్పుతో మళ్ళీ మీరు రావాలి. థ్యాంక్ యూ అండి. ఓకేనా? తదాస్తు, తదాస్తు, తదాస్తు తదాస్తు. తదాస్తు. ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్ అండి. సో చూసారు కదా. సో మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బిఎల్ఎం మీడియా, నేను మీ యాంకర్ రచన.